హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మరొక రెసిపీ అండి, లంచ్ బాక్స్ రెసిపీ. ఇది కూడా క్యారెట్ రైస్. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా తొందరగా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం క్యాష్యూ వేసాను. క్యాష్యూ కూడా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చేట్టు మగ్గించుకోవాలి. మగ్గించి అందులోకి 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను నేను. ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను క్యారెట్ తీసుకున్న ఒక 2 క్యారెట్లు తురుముకొని పెట్టుకున్నాను. ఆ తురుముకొని పెట్టుకున్న క్యారెట్ను కూడా అది కూడా వేసి మగ్గించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో మగ్గిపోతుంది. అది మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మాత్రము. ఎందుకంటే కిందంట అడుగంట పోకుండా ఉండడానికి అటు ఇటు కలుపుతూ ఉండాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. అంతా వేసిన తర్వాత 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అది మగ్గిపోయిన తర్వాత నేను ముందుగానే రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, మామూలు రైసే తీసుకున్నాను. ఆ రైస్ బాయిల్ చేసిన రైస్ని అందులో వేసి మిక్స్ చేయాలి. స్టవ్ ఆఫ్ అయ్యే ముందర కొత్తిమీర వేసుకొని తినేయడమే. టేస్టీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు. ఇందులో సాసెస్ కూడా ఏంటి యూజ్ చేయలేదు నేను. సింపుల్ ఈజీగా అయిపోతుంది. టేస్టీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్, ఈజీగా, తొందరగా, ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ అండి అందరికీ. బాయ్. మరో వీడియోలో కలుద్దాం.